ఏంటి ఏమని చెప్తావు? లారా ఎక్కడున్నాయి? మామూలు కలుపుతావా ఇప్పుడా? అమ్మ కదా అప్పుడు వద్దమ్మా. ఏంటది? ఏమనాలి? చూడు ఇప్పుడు కిందకి వెళ్తున్నాం కదా, అప్పుడు చూడు చూడు డోర్ ఓపెన్, డోర్ లాక్ ఓపెన్ చేసి ఉంది కదా. రండి వెళ్తాం. హలో 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 ఇలారా ఇలారా. లేడు కదా. సరే సరే సరే. హలో హలో హలో. మావాడు గోలే కాదండి, ఇప్పుడు నేను చెప్పే గోల కూడా వినండి, ఓకేనా? ఇది దీపావళి రోజున లాగ్ అనమాట. చాలా టైం పట్టేసింది, 5 days అయిపోయింది నేను వీడియో పెట్టేటప్పటికి. ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అయ్యిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మళ్ళీ ఇంకొకసారి అందరూ జాగ్రత్తగా కాల్చుకున్నారు కదా. ఇంకా దీపావళి వర్క్ స్టార్ట్ చేస్తే దీపాలన్నీ ముందు రోజు నైట్ సోక్ చేసి ఉంచుకున్నాను అనమాట. అందులో కొంచెం సర్ఫ్ వేసి ఉంచితే దాంట్లో ఉన్న జిడ్డంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మార్నింగ్ లేచాక ఇదిగోండి ఇట్లాగా మొత్తం అన్నీ కడిగేసేసి అట్లా ఆరబెట్టేసాను బోర్లించేసి. ఇంకా ఒకసారి ఉండండి, వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము, ఓకేనా? ఏంటి బాంబేసి వచ్చారా? వెళ్ళిపోయింది, రండి రండి. వెళ్ళిపోయింది. ఏంటమ్మా పేలిందమ్మా? వయ్యాలియా? బయటికి వేసుకోవాలి, లోపలికి వేయద్దు చెప్పాను నేను. వెళ్ళిపోయింది, రండి. ఇప్పుడు అన్నయ్య ఇప్పుడు మొహం దగ్గరగా దూరంగా పెట్టాలి. వచ్చండి. ఇంత భయమైనోడివి ఎందుకు కాల్చడం? ఎందుకురా కాల్చేది? పేలింది. చూసారు కదా ఎలా పరిగెత్తుతున్నారు అటు ఇటు. ఆ వైట్ బెడ్షీట్ మొత్తం నాశనం చేసేసారనమాట. నేను వైట్ బెడ్షీట్ కొత్తది అని చెప్పేసి ఈరోజు పండుగ అని చెప్పేసి వేశాను, కానీ వాళ్ళు మొత్తం వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చేసేసారు. ఇదిగోండి నేను క్లిప్పింగ్స్లో ఇలా ఇలా అలా చూపించేస్తున్నాను మీకు. ఒక్క నిమిషం 2 సెకండ్లు ఒక్కొక్క క్లిప్పింగ్కి పడుతుంది, కానీ నేను అవన్నీ తోవడానికి గట్టిగా గంట పైన పట్టింది. నీట్గా శుభ్రంగా తోమి శుభ్రంగా తుడిచి ఆరబెట్టడానికి అన్నీ గంట పైన పెట్టిందండి. క్లిప్పింగ్స్లో అలా 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 వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ స్టవ్ కూడా శుభ్రంగా నీట్గా కడిగేసుకుని రోలు కడిగేసుకుని అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్నాను. ముందు రోజు ఇవన్నీ చేయడానికి నా దగ్గర ఓపిక లేదండి, అంతగా నాన్ వెజ్ ఉంది కదా అంతగా అని చెప్పేసి ఇంకా ఆ రోజున నీట్గా చేసుకుందాంలే అని చెప్పి ఇవ్వండి ముగ్గులు చూసారు కదా. మా వారు వచ్చి అంటారు, నువ్వు ముగ్గులేంది ఇక్కడ కూడా వేసేస్తున్నావు అని చెప్పేసి. వేసిన ప్రతిసారి ఆయనతో నేను తిట్లే తింటాను. మనీ ప్లాంటు బాగా పొడవుగా వచ్చేసి నేను చెప్పేసి నేను కట్ చేసి ఇంకా నిన్న మనీ ప్లాంట్ అన్నీ
గ్లాసుల్లో వేసేసాను అనమాట. సీసాల్లో అన్నీ మార్చేసాను, కొత్తవన్నీ పెట్టా. ఇదిగో చూడండి, అవన్నీ అక్కడ ఆరిపోయినవన్నీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాయి అనమాట దేవుడి దగ్గరికి. అన్నిటికి బొట్లు పెట్టేసి అన్నీ రెడీ చేసేసాను. కానీ వెండి ఏమీ తీయలేదండి, అవి కూడా నాకు వల్ల కాలేదు తోమడానికి. అందుకని ప్రసాదానికి మట్టిగా తీసానమాట, రెండే రెండు. ఇంకా టైం వచ్చి దగ్గరగా 3 అయిపోతుంది. బయట కూడా నీట్గా తుడిచేసి చెప్పుల స్టాండ్ మీద కూడా వేసేసాను ముగ్గు. సో పైన షూ మార్చుకున్నప్పుడు కానీ తర్వాత చెప్పులు వేసుకున్నప్పుడు చెయ్యి అక్కడ పెడతారు, అది అంటుకుంటుంది కదండి. అంటుకున్నప్పుడు అసలు దీని మీద కూడా ఎవరైనా ముగ్గులేస్తారా అని చెప్పేసి ఆయన అంటాడు. కానీ ఆయన అంటానే ఉంటారు, నేను వేస్తానే ఉంటాను అనమాట. నెక్స్ట్ పాకం గారెలు చేశానండి. పాకం గారెలు కొంచెం పరవన్నం వండాను. పాకం గారెలకి గట్టిగా కొంచెం పిండి గట్టిగా రుబ్బుకుంటే బాగుంటుంది అనమాట. మామూలుగాని ఈ కారం గారెలు ఉంటుంది కదా, ఉల్లేసుని చేసుకుంటాము, దానికి కొంచెం పలుచగా ఉన్న పర్వాలేదు. ఇది కొంచెం గట్టిగా పలుకుగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పాకం అందులోకి వెళ్ళినప్పుడు నవ్వినప్పుడు పంట కింద తగిలితే చక్క టేస్ట్గా ఉంటుంది అనమాట. గారి ఇదిగో చూసారా చిన్నగా. ఇంకొక విషయం తెలుసా, నేనే ఈ మధ్యన విన్నానండి, గారి వేసేటప్పుడు నేను చేతితోనే వేస్తాను మ్యాక్సిమము. చేతిలో ఇలా పెట్టేసి వేసేస్తా, కవర్ ఏమి వేయనమాట. ఈ మధ్యన విన్నాను ఎడమ చేతిలోనే పెట్టుకుని గారి వేయకూడదంట, మనం కుడి చేతిలో పెట్టుకుని గారి అందులోనే చేసి అట్లాగే వేయాలని చెప్పేసి అన్నారు. అందుకని నేను ట్రై చేశాను అట్లాగా. అంటే ఇప్పుడు కాదు, నేను 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగా వచ్చినాయండి. గారెలు బాగా వేగిపోయినాయి. వేగిన తర్వాత పాకము పక్కన పెట్టేశాను. కొంచెం అంటే ఎక్కువగానే బెల్లం వేసాను అనమాట. అంటే పొంగల్లో కూడా బెల్లం దాంట్లోకి వేయకుండా పాకం వేసేసాను దాంట్లో. కొంచెం గారెలన్నీ వేగిపోయిన తర్వాత అక్కడ పాకం ఉంది కదా, కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేస్తే బాగుంటుందండి, పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇంకో ట్రిప్ వేస్తున్నాం కదా, సెట్ వేసేటప్పటికి ఇవి పీల్చేసుకుంటాయి అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. పీల్చుకుంటే ఇంకా టేస్ట్గా గులాబ్ జామ్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవి కృష్ణుడికి పెడతారండి దీపావళి రోజున, పాకం గారెలే పెడతారు ఎక్కువగాని. కొంతమంది దీపావళి ఎప్పుడు డ్యూటీలు కొట్టుకుంటారు, అలాగా ఉంటాయి. డ్యూటీలు కొట్టుకోవడం అయితే మా అమ్మ వాళ్ళకు ఉన్నాయన్నమాట, మాకు లేవు. మామూలుగా దేవుడి దగ్గర ఇలాగ పూజ చేసుకుని పెట్టుకోవడమే అనమాట. ఇంకా అన్నీ మొత్తం మాప్ పెట్టేసుకుని తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇటు గుమ్మం దగ్గర పెట్టుకున్నాం, ఇక్కడ దేవుడి దగ్గర అన్ని చోట్ల మొత్తం నీట్గా ముగ్గు వేసేసుకున్నాను. ఇక్కడైతే ముగ్గుతో వేసానండి, చాక్ పీస్తో వేయలేదు. ఎప్పుడన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ముగ్గుతో వేస్తాను అనమాట. మామూలు ఇప్పుడైతే చాక్ పీస్తోనే వేస్తాను. లేకపోతే పిల్లలు తొక్కేస్తూ ఉంటారు కదా, మొత్తం ముగ్గంతా ఇంట్లోకి వచ్చేస్తుందండి, కసకసమంట అనిపిస్తుంది కాళ్ళకి. అందుకనే వేయను, చాక్ పీస్తోనే వేస్తాను. మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు నీట్గా మాప్ పెట్టేసి ముగ్గులేసి పసుపు కుంకుమ వేసాను అనమాట. ఎదురు అమ్మాయి ఫ్లాట్లో లేదు, అమ్మాయి డెలివరీ అయ్యింది వెళ్ళింది, లేకపోతే ఎదురు అమ్మాయి కూడా చక్కగా వేసుకుంటుంది. ఇంకా మీకు మొన్న గెట్ రెడీ విత్ మీ చూపించాను కదా, అదనమాట క్లిప్పింగ్స్, అవి కూడా కొంచెం యాడ్ చేశాను. లాస్ట్లో కుంకుమ పెట్టుకుంటేనే కదండి ఆ కళ వచ్చేది. నేనైతే ఏమీ మామూలుగా పౌడర్ క్రీమ్ రాసుకుని పౌడర్ రాసుకుంటాను అంతే. నేను ఏం మేకప్ గేకప్ ఏమైనా నా ఫేస్కి సూట్ అవ్వదు, లేకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. జస్ట్ నేను నార్మల్గానే రెడీ అవుతాను అంతే. ఎదుర లైటింగు పెట్టేశామండి, ఈయన వచ్చి పెట్టారు. అప్పటికే నాకు స్టామినా అయిపోయింది. ఈయన తీసుకొచ్చారు. ఏమైందంటే పాతది ఉందిలే అనుకున్నాను నేను, అనుకుంటే ఏమైంది మొత్తం కట్ కింద చేసేస్తుంది అనమాట. అసలు అది ఎలాగైపోయిందో నాకు అర్థం కాలేదు. అసలు చాలా పెద్దదండి, అది దండ కింద ఉంటుంది. ఈయన తెమ్మంటే ఇంక ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం కదా, తీసుకుని రమ్మంటే అప్పటికప్పుడు తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చాక మొత్తం అన్నీ సెట్ చేసేసాము. దేవుడి దగ్గర అన్నీ సర్దేసి దీపారాధన చేసేసి మొత్తం అన్నీ గుమ్మాల దగ్గర అన్నిటి దగ్గర పెట్టేశాను. నేను దీపాలు పెట్టుకుంటా వస్తున్నాను, వీళ్ళకి ప్లేట్ ఇచ్చి పువ్వులు తీసుకురండి, మళ్ళీ 2 నేను తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాను కదా. వాళ్ళకి అప్పుడప్పుడు కూడా ఇలా హెల్ప్ చేసి పెట్టమనాలండి. ఆడపిల్లలనే కాదండి, మగపిల్లలకు కూడా A to Z అన్నీ వచ్చేటట్టు అన్నీ చెప్పాలండి.
ఇప్పుడు కొంచెం చిన్నపిల్లలు కాబట్టి కొంచెం పెద్దోళ్ళు అయ్యారనుకోండి, వాళ్ళు దీపాలు కూడా పెట్టమని చెప్పాలి వాళ్ళకి. ఎవరివైనా పెట్టడమే కదా మనకు కావాలి. ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి, అంతే కదా. బాగున్నాయండి. ఎక్కువ ఏమీ దీపం పెట్టలేదు, లోపల ఒక్కొక్కటి పెట్టాను. ఇలా చుట్టూ పెడదాం అనుకునేటప్పటికి వీళ్ళు ఎక్కడ తన్నేస్తారా అని చెప్పేసి పెట్టలేదు. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ పెట్టాను అనమాట. వీళ్ళు ఏంటంటే అటు ఇటు పరిగెట్టేస్తున్నారండి, ఎక్కడ తగిలేస్తుందా అని చెప్పేసి నాకు భయము. అందుకనే ఎక్కువ ఏం పెట్టలేదు, జస్ట్ అటోటి ఇటోటి మధ్యలో ఒక 4-5 దీపాలు పెట్టాను అంతే. దేవుడికి 3 కత్తిర్లు ఇచ్చిన తర్వాత 3 కత్తిర్లు కాదు, 3 గుప్పిళ్ళు ఇచ్చానండి. అంటే వీడియో స్టార్ట్ అవ్వక ముందు ఇచ్చానమాట 3 గుప్పిళ్ళు. నేను వీడియో స్టార్ట్ చేస్తాను అనగా ఒక 15 రోజుల ముందు తిరుపతి వెళ్ళాము. అప్పుడు మొక్కుంటే 3 గుప్పిళ్ళు ఇచ్చాను. కొంచెం లాంగ్ హెయిరే ఉంది. ఈ షార్ట్ హెయిర్ వచ్చిన తర్వాత పెద్దగా జడ వేసుకునే పని లేకుండా ఇలా బ్యాండ్ పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంది, కానీ జడ వేసుకుంటేనే బాగుంటుంది. హెయిర్ ఏమన్నా కట్ చేపిద్దామా అని చెప్పేసి, ఏమన్నా స్టెప్ కటింగ్ అని చెప్పి అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు జడ వేసుకుందామా అని చెప్పేసి మళ్ళీ అనిపిస్తుంది అనమాట. అలా సందిగ్ధంలో ఉన్నాను. అలా ఒక 10 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు శారీ మీదకి కట్ కింద చేయించుకున్నాం అనుకోండి, అలా క్లిప్లా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కట్ చేయించుకుందామని అది ఒక మనసుకు కనిపిస్తుంది అనమాట. చూస్తాను, ఇంకొక 4-5 డేస్ ఆలోచించిన తర్వాత ఏ డెసిషన్ అనేది తీసుకుంటాను, తర్వాత మీకు చెప్తాను. ఓకేనా. దీపాలన్నీ పెట్టిన కాసేపుడు కూడా ఉండట్లేదు, గాలి అయితే విపరీతంగా వచ్చేస్తుందండి. మొత్తం అన్నీ కొండెక్కుతూ ఉన్నాయి, ఒకటి వెలిగిస్తున్నాము, ఒక్కొక్కటి కొండెక్కుతూ ఉన్నాయి. ఆ కింద గాడిలా ఉంది కదా, అందులోంచి బాగా ఎక్కువ వచ్చేస్తుందండి. ఆ కింద నుంచి రావడం వల్ల అవన్నీ కొంచెం కొండెక్కుతున్నాయి. అక్కడ అడ్డంగా పిల్లల స్టడీ టేబుల్స్ ఉంటే వాటికి అడ్డంగా పెట్టామన్నమాట. ఇంకా నేనైతే పూజ అయిపోయింది, నేను చేసుకున్నాను. ఇంకా ఆయన నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసామన్నాం. మనం ఎంత చేసి ఎన్ని చేసినా కానీ వాళ్ళతో లాస్ట్ ఫినిషింగ్ టచ్ చేపిస్తేనే ఇంట్లో అందరికీ బాగుంటుంది. వాళ్ళు చేస్తే చాలండి, ఇంకా మనం చేయనవసరం లేదు అని మామూలుగా అందరూ చాలామంది అంటూ ఉంటారు కదా. కొంచెం పొంగలి గారెలు అన్నీ ఇచ్చేస్తే ఆయన నైవేద్యం పెట్టేశారు. నైవేద్యం పెట్టి ఆహారతి ఇచ్చేశారు. మీకు ఇంకో విషయం చెప్తాను. యాక్చువల్గా ఆయన దీపావళి రోజున ఏ సంవత్సరం ఇంటి దగ్గర ఉండరు, నేనే మొత్తం అన్నీ చేసుకుంటాను. అంతా అయిపోయిన తర్వాత 8:30-9కి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆఫీస్లో వాళ్ళకి ఫెస్టివల్స్ జరుగుతాయి అన్నమాట. ఆ ఆఫీస్లో దీపావళికి సంబంధించింది జరుగుద్ది. అదంతా అయిపోయి క్లయింట్స్ అందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసి అయిపోయింది. 8:30 అట్లా వస్తారు. వచ్చిన తర్వాత దండం పెట్టుకుని స్వీట్ ఏదన్నా తిని అప్పుడు బాంబులు కాలుస్తారండి. ఈ సంవత్సరం ఏంటంటే దీపావళి ఆఫ్టర్నూన్ నుంచి తర్వాత రోజు ఆఫ్టర్నూన్కి వచ్చింది కదా, అందుకనే తర్వాత రోజున చేసుకున్నారనమాట ఆఫీస్లోని. అందువల్ల నాకు ఈ రోజున దీపావళి రోజున ఉన్నారనమాట, లేకపోతే ఆయన ఉండేవాళ్ళు కాదు. ఇంకా నేను చాలా లైట్గా డెకరేషనే చేశానమాట, ఎక్కువేం డెకరేషన్ ఏమీ చేయలేదు. డెకరేషన్ చేయడం ఒక ఎత్తు అయితే దీని తర్వాత అవ్వడం ఒక ఎత్తు అవుతుందండి. మొత్తం తీసి సర్ది పెట్టి మొత్తం అంతా నీట్గా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి పాడ్యం వచ్చి తర్వాత రోజు వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మొత్తం అన్నీ నీట్గా చేసుకుని మళ్ళీ మాపది ఒక్క నిమిషం ఆగండి, మా వారు హారతి ఇస్తున్నారు, హారతి అద్దేసుకోండి. మీరు కూడా ఒక్కసారి అద్దేసుకోండి హారతి. ఓకేనా. టాపిక్లోకి వచ్చేద్దాము. పాడ్యం వచ్చింది కదా, పాడ్యం తర్వాత రోజు వచ్చిందని చెప్తున్నాను కదా, లేకపోతే అదే రోజు దీపావళి తర్వాత రోజునే కదా వచ్చుద్ది. మళ్ళీ అవన్నీ నీట్గా శుభ్రం చేసుకుని, అంటే అమావాస్యకి అన్నీ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా పాడ్యం స్థానం వచ్చింది కదా, మళ్ళీ అన్నీ నీట్గా శుభ్రంగా దేవుడి దగ్గర అన్నీ శుభ్రంగా చేసుకుని అన్నీ సామానం అన్నీ కడుక్కొని బొట్లు పెట్టుకుని మళ్ళీ మాపు పెట్టుకుని అన్నీ చేసుకోవాలి యథావిధిగా. దీపావళికి అమావాస్యకి క్లోజ్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్
నా దగ్గర వెండి పువ్వులు ఉన్నాయి కదండి, ఆ వెండి పువ్వులతో ఏంటంటే నేను అమ్మవారికి అభిషేకంలాగా చేశానన్నమాట. అలా 3 సార్లు నాకు అలా చేయాలనిపించింది. లాస్ట్లో అలా చేశాను. ఇట్లా 3 సార్లు వేసాను అనమాట. వీడియో చూడండి, మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఇంకా అందరూ మొత్తం టపాసులన్నీ కాల్చేసాము. ఇంకా జువ్వలు ఒకటి ఉండిపోయినాయి అని చెప్పేసి పైకి వెళ్తామని చెప్పి మా చిన్నోడు ఈయన వచ్చారు పైన. అసలు పైకి పెద్దోడు కింద ఉన్నాడు, ఏదో అవసరం ఉండి నన్ను పిలిస్తే నేను పైకి వెళ్ళా అనమాట. అసలు ఎలా ఉందంటే పైకి నేను వస్తే నాకు అందుకే వీడియో తీయాలనిపించింది. మళ్ళీ కిందకి వెళ్ళి ఫోన్ తెచ్చుకుని మళ్ళీ వచ్చి మొత్తం అంతా షూట్ చేశాను. అసలు టపా 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 సౌండ్స్ అండి. అసలు ఎంత బాగుందంటే చుట్టూ కదా, నేను ఇటు తిరిగి ఇటు తిప్పేటప్పటికి ఇటువైపున వస్తున్నాయి అనమాట, అటు తిరిగేటప్పటికి అటువైపున మొత్తం
ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడండి మీకు. నేను నైట్ పూట కాకుండా మార్నింగ్ అప్పుడు పెట్టే మొత్తం బిల్డింగ్లే కనిపిస్తాయి. మేము దగ్గరగా సిటీ సెంటర్లోనే ఉంటాము, అందుకనే ఇంట్లో కనిపిస్తుంది బిల్డింగ్స్ అన్నీ ఫుల్గా. చూసారా అసలు ఎలా ఉందంటే అసలు మెలమెల మెరిసిపోతా. ఒక పక్క నుంచేమో రెడ్గా, ఒక పక్క నుంచేమో గ్రీన్, ఒక పక్క నుంచి ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, అసలు ఎన్ని రకాల పువ్వుల టైప్లో పైకి ఇలా వస్తున్నాయండి ఒక్కొక్కటేనే. అందరూ మ్యాక్సిమం లైట్లు వేసుకుంటారు కదా, అందుకనే బాగా అంతా ఫుల్ కలర్ఫుల్గా ఉంది. లైట్లు ఒకటి, ఈ బాంబులు ఒకటి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ క్లిప్పింగ్ చూశాను. వీడియో చూస్తూ ఉండండి, మళ్ళీ కలుద్దాం, ఓకేనా. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ దీపాల వెలుగుల్లాగే మీ జీవితంలో కూడా ఇదే వెలుగులతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇంకొకసారి దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ జాగ్రత్తగా కాల్చుకున్నారు కదా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.